హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో లోపల మనం ఒక గ్యాస్ లైటింగ్ అనే ఒక ఫినామినా తెలుసుకోబోతున్నాం. అంటే ఏంటిదంటే ఎదుటి వాళ్ళ యొక్క భావాలకు ఏ విధమైన విలువ ఇవ్వకుండా వాళ్ళ జ్ఞాపక శక్తిని కానీ వాళ్ళ శానిటీని కానీ వాళ్ళ అవగాహన జ్ఞానాన్ని కానీ చాలా చిన్న చూపు చూసుకుంటూ మనకు అనుకూలంగా వాళ్ళని మ్యానిపులేట్ చేయడం అన్నట్టు. అసలు ఈ పదం పుట్టుకొచ్చింది 1938 సంవత్సరం లోపల ఒక చిన్న నాటకం వేసారు. దాని పేరే గ్యాస్ లైట్. ఆ నాటకం లోపల ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక అమాయకురాలైన భార్యని ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ఒక భర్త ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. తన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సందర్భాన్ని తనకు అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఏ విధంగా ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని మ్యానిపులేట్ చేసేస్తాడు, చిట్ట చివరికి ఆ అమ్మాయిని ఒక పిచ్చిదాని లెక్క ఎట్లా ముద్ర వేస్తాడు అనే ఒక కాన్సెప్ట్ పైన రచించిన నాటకం అది. సో దాని తర్వాత దానిపైన చాలా రకాల సైకలాజికల్ థియరీస్ పుట్టుకొచ్చినాయి, ఎంతో కొంత రీసెర్చ్ జరిగింది. దాని నుండి పుట్టుకొచ్చిన పదమే గ్యాస్ లైటింగ్. గ్యాస్ లైటింగ్ లోపల మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటిదంటే డినయల్. అంటే ఏంటిది, ఎదుటి వాళ్ళు అనని మాటలను అన్నట్టుగా, చేయని పనులను చేసినట్టుగా ప్రతి దాన్ని కూడా తప్పుబట్టే విధంగా వ్యవహారం చేస్తూ ఉంటారు అన్నట్టు. అంటే ఏంటిది, భార్యాభర్తల మధ్యన గొడవ అయింది. సో భర్త ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను అప్పుడు ఆ మాట అన్నావు, అదన్నావు, ఇదన్నావు, లేకపోతే ఇట్లా నన్ను చాలా హింసించినావు అని ఒక రకంగా అమ్మాయిని కన్విన్స్ చేసేస్తాడు అన్నట్టు. ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం అమ్మాయి గురించి తీసుకుంటున్నాం, కానీ ఇది ఈ రకంగా అబ్బాయిల విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. గొడవలు జరిగినప్పుడు లేనిపోని అబద్ధాలు పుట్టించి నలుగురు ఉన్న చోట ఆ అబ్బాయిని క్రిమినల్గా చిత్రీకరించడానికి చాలామంది అమ్మాయిలు కూడా రకరకాల అబద్ధాలు చెప్తూ ఉంటారు, ఫేక్ సీన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మ్యానిపులేట్ ఏ విధంగా చేస్తున్నారంటే ఒక ఆర్టిఫిషియల్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం ద్వారా అన్నట్టు. గ్యాస్ లైటింగ్ లోపల రెండో ముఖ్యమైన కోణం ఏంటిదంటే మినిమైజేషన్. అంటే ఏంటిది, ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని కానీ భావాలకు కానీ ఏ విధంగా విలువీయకుండా అసలు అవి ఇన్సిగ్నిఫికెంట్గా భావించుకుంటూ సో వాళ్ళని ఒక రకంగా దొక్కేయడం అన్నట్టు. అంటే ఒక సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తున్నాయి, లేదా ఒక రకమైన ఫ్రిక్షన్ వస్తుంది. ఆ సందర్భం లోపల భార్య చెప్తుంది, నేను ఈ ఇంటి లోపల ఒంటరిగా ఫీల్ అవుతున్నా, మీ ఇంటి వాళ్ళు నన్ను సరిగా పట్టించుకుంటలేరు, మనం ఒక కంఫర్ట్ జోన్కి దూరంగా బ్రతుకుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పల్లెటూరులో బ్రతుకుతున్నాం అనుకోండి, ఈ అమ్మాయికి సిటీలో ఉండాలని కోరిక ఉన్నది, లేకుంటే ఒక టౌన్లో ఉండాలని కోరిక ఉంది, ఆర్ అట్లీస్ట్ సమ్వేర్ ఒక స్పిరిచువల్ లొకేషన్ ఉన్నది, అక్కడ దగ్గరగా ఉండాలని కోరిక ఉన్నది. తనకు పలానా రకమైన ఆహార పదార్థాలు తినాలని కోరిక ఉంది, పలానా సినిమాకి పోవాలని కోరిక ఉంది, పలానా రెస్టారెంట్కి వెళ్ళాలని కోరిక ఉంది, పలానా రకంగా బట్టలు వేసుకోవాలని కోరిక ఉంది. తను కూడా డబ్బులు సంపాదిస్తుంది, కానీ తన డబ్బులను తనకి ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాడుకుంటున్నారు, కానీ తనకి ఎటువంటి షేర్ రావట్లేదు. ఏది అడిగినా కానీ ఓవర్ పవర్ చేసి బుల్డోజ్ చేసేసి, నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు, నువ్వు మంచిగానే ఉన్నావు, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు, నువ్వు ఊహించుకుంటున్నావు, ఇట్లా అట్లా అని తనకు స్వతంత్రం లేకుండా, తన భావాలను ఏ విధమైన విలువ ఇవ్వకుండా ఓవర్ పవర్ ఓవర్ రైడింగ్ ద్వారా మ్యానిపులేట్ చేయడానికి భర్త ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి. ఇది ఒక రకంగా మనం మినిమైజేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇందులోపల మనం దారుణంగా అబ్జర్వ్ చేసే విషయం ఏంటంటే బ్లేమ్ షిఫ్టింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటిదంటే భర్తకు కోపం వచ్చి భార్యను కొట్టిండు అనుకోండి, అది ఒక రకంగా ఫిజికల్ అబ్యూజ్, ఆమె బాధితురాలు. కానీ ఏం చేస్తారంటే, ఎట్లా డౌన్ ప్లే చేస్తారంటే, అరే నువ్వు చేయబట్టే, నీ కారణంగానే నేను కోపం తెచ్చుకొని నా యొక్క ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది, నీ కారణంగా నేను బయటికి పోయి మందు తాగినా, అందుకోసం ఆ తాగిన మైకంలో వాళ్ళు వచ్చి నిన్ను కొట్టిన, ప్రతి ఒక్కదానికి కారణం నువ్వే అన్నట్టు క్రియేట్ చేసేస్తారన్నట్టు. అంటే ఏంటిది, అక్కడ పర్పేట్రేటరే ఒక విక్టిమ్ లెక్క బిహేవ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. తమ చేసిన తప్పులను కానీ ఒప్పులను కానీ సమర్థించుకోవడానికి రకరకాల సందర్భాలను, రకరకాల లాజిక్లను వాడుకుంటూ ఉంటారు అన్నట్టు. ఇంకొక ముఖ్యమైన కోణం ఏంటిదంటే గ్యాస్ లైటింగ్ లోపల ఎదుటి వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్క దానికి వీళ్ళు విరుద్ధంగా ఏదో ఒక రకంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు అన్నట్టు. అంటే ఏంటిది, నేను చాలా బాధపడుతున్నా అంటే ఇతను ఏం చెప్తూ ఉంటాడంటే, ఆమె చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది, ఎందుకట్లా చెప్తుంది, అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆమె ఎందుకు ఇట్లా చేస్తుంది నాకు కూడా అర్థమైతలేదు, ఎడ్డమంటే తెడ్డమనే టైప్ అన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే గ్యాస్ లైటింగ్ చేసే వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను ట్రివిలైజ్ చేస్తారన్నట్టు. అంటే ఏంటిది, వాళ్ళు అసలు ఫీలింగ్స్ కానట్టు, అంటే వాళ్ళు అనుభవిస్తున్న బాధ కాదన్నట్టు ప్రతి ఒక్కదాన్ని డినై చేసేస్తారన్నట్టు, చిన్న చూపు చూసేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక జోక్గా మార్చేస్తారన్నట్టు. భార్య ఏడుస్తుంది బాధతోటి అనుకోండి, పెద్ద మనుషుల మధ్యన పంచాయతీ అయింది, ఒక సైకాలజీ దగ్గరికి వెళ్ళిండ్రు, లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిండ్రు, కోర్టుకి వెళ్ళిండ్రు, లేకుంటే ఎక్కడికో ఏదో సందర్భం కుటుంబ సభ్యుల మధ్యన కూర్చొని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారంటే, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటుందండి, ఇట్లా అండి అట్లాంటి. అంటే యువతల పార్టీ దగ్గర తప్పు ఉన్నదని ఒప్పుకోవడానికి వీళ్ళకి మనసు ఒప్పది. అంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని ట్రివిలైజ్ చేసేదాని ద్వారా అసలు లెక్కకే రావనే విధంగా ప్రవర్తించడం అన్నమాట.
ఈ గ్యాస్ లైటింగ్ చేసే వాళ్ళ దగ్గర ఇంకొక కోణం ఏంటిదంటే కంట్రోల్ అండ్ విత్ హోల్డింగ్ ఉంటుంది. అంటే ఏంటిదంటే వీళ్ళకి సంపాదించే సంపాదన కానీ వీళ్ళే వాడుకుంటూ ఉంటారు. వీళ్ళ డబ్బులను, వీళ్ళ ఆస్తిని, వీళ్ళ పాస్తిని, బంగారు నగలని ప్రతి ఒక్కదాన్ని వీళ్ళ గుప్పిట్లో పెట్టేసుకుంటారు అన్నట్టు. వీళ్ళకి సంబంధించిన ఏ దస్తావేజులు కానీ సర్టిఫికేట్స్ కానీ వీళ్ళ దగ్గర ఉండనివ్వరు. అది కూడా వీళ్ళ కంట్రోల్ ఉండాలని చూస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భార్య సంపాదిస్తుంది, భార్య సంపాదన మొత్తం వీళ్ళే తీసేసుకొని తనకు కేవలం బేర్ మినిమం మెయింటెనెన్స్ మందమే డబ్బులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భం లోపల భార్య ఉందనుకోండి, ఆమెకు ఎటువంటి తమ కుటుంబానికి సంబంధించిన విషయాలు చెప్పరు. వీళ్ళకి ఎంత ఆస్తుంది, ఎంత పాస్తున్నది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏమున్నది, వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏమైనా నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా, ఏ విషయాన్ని కూడా ఈమెకు చేరవేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇందాక చెప్పిన ఒక ఎగ్జాంపుల్ లోపల నేనేం చెప్పిన, భర్తనే భార్య పైన హింస చేసి తర్వాత వీడే ఏడ్చుకుంటారని నీ కారణంగా నేను కొట్టిన, ఇట్లా అయిపోతున్నా, నేను మూర్ఖునిగా అయిపోతున్నా, ఒక యానిమల్ లెక్క అయిపోతున్నా, నువ్వే దీనికి కారణం అని ఎట్లయితే ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసిండో, దానికి ఇంకొక మెట్టు పోయిన తర్వాత ఏం చేస్తారంటే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇట్లా మాట్లాడితే నేను సూసైడ్ చేసుకుంటా, వాళ్ళని వాళ్ళు గాయపరచుకోవడం, కోసుకోవడం, గీసుకోవడం, నిజంగానే బహిరంగంగా ఒక సూసైడ్ లెటర్ రాసి నిజంగానే ఒక చిన్న అటెంప్ట్ చేయడం, సీన్ క్రియేట్ చేయడం, దానికి కారణం ఈమెనే అని క్రియేట్ చేయడం, లేకుంటే ఈ అబ్బాయి అని క్రియేట్ చేయడం, లేకుంటే పలానా పర్సన్ అని క్రియేట్ చేయడం, రకరకాలుగా సైకలాజికల్గా, ఫిజికల్గా మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొక టాక్టిక్ ఏం వాడుతూ ఉంటారు అంటే గ్యాస్ లైటింగ్ చేసేవాళ్ళు వీళ్ళ యొక్క సపోర్ట్ సిస్టమ్కి దూరంగా తీసుకెళ్ళిపోతారు. ఉదాహరణకు ఖమ్మం లాంటి ప్రదేశం లోపల ఒక 10 ఎకరాలు కలిగిన ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది. ఈమె ఖమ్మంలో ఉండడం ఇష్టం లేదు. ఈమె ఏం చేసిందంటే తనకున్న 10 ఎకరాలను అమ్మేపించి ఆ డబ్బులను తీసుకొని భర్తతో పాటు హైదరాబాద్కి వెళ్ళింది. అక్కడ రకరకాల బిజినెస్లు పెట్టించింది. ఆ బిజినెస్ల లోపల భర్త నష్టపోయిండు, ఫైనాన్షియల్గా లాస్ అయిపోయిండు, పేరు కోల్పోయిండు, తన కుటుంబానికి దూరం చేసేసింది. అమ్మకు, నాన్నకు, తమ్మునికి, అన్నలకు, చెల్లెలకు, అక్కలకు, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్క సపోర్ట్ సిస్టమ్కి దూరం చేసేసింది అమ్మాయి. తీసుకొచ్చి తన గ్రిప్లో పెట్టుకున్నది. ఇప్పుడు ఆఖరికి ఏం చేస్తుందంటే నీ కారణంగా నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అన్నట్టు ఉల్టా బ్లేమ్ గేమ్ ఆడుతుంది. ఇట్లా గ్యాస్ లైటింగ్ చేసే వాళ్ళు ఎందుకు చేస్తూ ఉంటారంటే మనం ఒకరిని కంట్రోల్ చేయాలంటే వీళ్ళకుంటే సపోర్ట్ సిస్టమ్ని తీసేయాలి. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కేసుల లోపల ఏం చేసింది ఈ అమ్మాయి, ఈ అబ్బాయి యొక్క తమ్ముని మీద కేసులు పెట్టింది, ఆ అబ్బాయి యొక్క చెల్లె పైన ఏదో రకమైన అలిగేషన్ వేసింది, కుటుంబంలో రకరకాల గొడవలు తీసుకొచ్చింది, తీసుకొచ్చి వీళ్ళతోటి మనసు విరిగిపోయేలాగా చేసింది. చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు తనను ఆదుకునే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, మాట్లాడించే వాళ్ళు లేరు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు తీసుకెళ్ళి ఒక జోన్లో పెట్టుకొని తిని కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. నేను చెప్పినట్టు నువ్వు వింటలేవు, వినాలే, ఎందుకంటే ఇతనికి సపోర్ట్ చేసే వాళ్ళు కానీ చూసుకునే వాళ్ళు కానీ ఎవరు లేరు. సో టోటల్లీ డిపెండ్ అని ఈ అమ్మాయి కాబట్టి ఈమె చెప్పినట్టే వినాల్సిన పరిస్థితి అక్కడ క్రియేట్ చేసింది. గ్యాస్ లైటింగ్ అనేది ఒక రోజులో జరిగే విషయం కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నడుస్తూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఎదుటి వాళ్ళ చేతిలో మ్యానిపులేట్ కాబడుతున్నాం. వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుకూలంగా మనల్ని మార్చుకుంటున్నారు. మన జీవితం లోపల మన జీవితం లేకుండా చేస్తున్నారు, మన సంతోషం లేకుండా చేస్తున్నారు, మన సుఖం లేకుండా చేస్తున్నారు, మన శాంతి లేకుండా చేస్తున్నారు. ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు అనే టాపిక్ తెలుసుకోవడానికి గ్యాస్ లైటింగ్ పైన మనం వీడియో చేయడం జరిగింది. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్.